కూడా తెలంగాణ రాష్ట్ర న్యాయవాదులందరి తరఫున ఫెడరేషన్ నుంచి నేను రెడ్డి రంగారెడ్డి అలాగే కరీంనగర్ నుంచి రాజ్కుమార్ గారు, సిరిసిల్ల రాజన్న జిల్లా నుంచి వెంకట్రావు గారు, జనార్దన్ గారు, అలాగే వేమవాడ పారేశ్వరి, ఇతర సీనియర్ న్యాయవాదులు, అలాగే పారేశ్వరి రామకృష్ణ గారు, వీళ్ళందరూ కలిసి వల్ల నిన్న మొన్న జరిగినాయి. ఇంతకుముందు కూడా అడ్వకేట్ల కూడా ఏదైతే దాడులు చేసిందో పోలీసు వారు కానీ వేరే బయట క్లైంట్స్ కానీ అలాగే ఫాల్స్ కేసెస్ చేస్తున్నారు. వాటన్నిటి మీద కూడా చర్యలు బయట తీసుకుంటారు. రాష్ట్ర వ్యాప్తంగా ఏ న్యాయవాది పైన కానీ చేయడం కానీ కేసు రిజిస్టర్ చేయడం చేసే మాత్రం పద్ధతి నిన్న ఇవాళ బయట తీసుకుని అందరూ సహకరించారు. నిన్న మనం బయట చేసేందుకు జనరల్ ఎస్ఐలను కానిస్టేబుల్లను అందరూ కండక్ట్ చేసి అలాగే ఎఫ్ఐఆర్ కూడా ఈ దాడులు ఏదైతే పోలీసులు అడ్డగొండ పెట్టిన కేసులు కానీ పోలీసులు అడ్వకేట్లకు మ్యారేజ్ కానీ ఇవన్నీ ఆపాలని ఇలా డీజీపీ గారికి ప్రతిపత్రం తీసుకొని సమర్పించాం. తను కూడా సానుకూలంగా స్పందించాడు. మన ఏదైతే విషయము తప్పకుండా పరిష్కరిస్తున్నాయి. అలాగే అన్ని పోలీస్ స్టేషన్లు కూడా ఒక సర్జరీ చేయమని అడ్వకేట్లు అంటే కొంచెం రెస్పెక్ట్ ఇచ్చి ఏమున్నా కానీ వాళ్ళది ఏదంటే సెక్షన్స్ కానీ కాంప్లైంట్స్ కానీ కొంచెం రెస్పెక్టబుల్ మేనర్గా మాట్లాడాలని చెప్పారు. వేరే అప్పుడు ఒక తప్పుండి కేసులు ఏదని పెట్టారు కానీ అడ్వకేట్లను డిగ్రేడ్ చేసి డిస్రెస్పెక్ట్ చేసే వాళ్ళు నుంచి అడ్వకేట్ కాబట్టి కూడా సిరిసిల్ల జిల్లాలో అయితే 10 మంది న్యాయవాదుల మీద ఇంజక్షన్ ఆర్డర్ ఉన్నా కానీ కేసులు పెట్టారు. ఈ సందర్భంగా డీజీపీ గారికి స్పెషల్గా దీని గురించి చెప్పినాము. ఇంజక్షన్ ఆర్డర్ ఉన్నాక పోలీసు వాళ్ళు ఇంటర్ఫియరే కావచ్చు. అసలు అటువంటిది పార్టీల మీద కాకుండా న్యాయవాదుల మీదనే ఎవరికి ఇంజక్షన్ ఆర్డర్ వాళ్ళకి ఎవరు ఆ న్యాయవాదుల మీదనే కక్ష కట్టి పోలీసులు కేసులు పెట్టారు. ఈ పోలీసులు ప్రత్యేకంగా అంటే రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీసుల మీద చర్య తీసుకోవాలని చెప్పేసి మేము సిరిసిల్ల మాకు ఇచ్చిన రిప్రజెంటేషన్ కూడా సార్కి ఇచ్చిన డీజీపీ గారికి అప్పగించాం. వారు కూడా హామీ ఇచ్చేందుకు చర్య తీసుకుంటారు. థ్యాంక్ యూ.